వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రిస్టియన్ మైనారిటీ డిక్లరేషన్ ప్రతినిధుల సమావేశంలో దోమకొండకు చెందిన దీపా మున్సీదాస్ కీలక వ్యాఖ్యలు. పాల్వంచలో ఘనంగా సినీ నటుడు వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు. ఇందిరాగాంధీ విగ్రహం ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోండి. పాల్వంచ మున్సిపల్ కమిషనర్కు కాంగ్రెస్ నాయకుల వినతి. అయోధ్యకు చేరుకున్న 400 కేజీల తాళం వీడియో వైరల్. రాహుల్ గాంధీకి జరిమానా విధించిన తానే కోర్టు. దేవాదాయ శాఖ హఠావో, దేవాలయాలను కాపాడాలి అనే నినాదంతో భారత్ నేషనలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టుల కోసం 600కు పైగా దరఖాస్తులు. అయోధ్య రామయ్యకు పొరుగు దేశం నుంచి అభిషేక జలం, కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు. చైనాలోని స్కూల్ వసతి గృహంలో అగ్ని ప్రమాదం, 13 మంది విద్యార్థుల సజీవ దహనం. 500 నోటుపై రాముడి ఫోటో ముద్రించాలి. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సరికొత్త డిమాండ్. తెలంగాణ 17 పార్లమెంటు నియోజకవర్గాల ప్రతినిధుల సమావేశంలో దళిత క్రైస్తవులకు 1 ఎంపీ టికెట్ కేటాయించాలని దీపా మున్సీదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే క్రిస్టియన్ సమస్యల గురించి, క్రిస్టియన్ భవన నిర్మాణం, 6 గ్యారంటీలతో పాటు పాస్టర్లకు గౌరవ వేతనం, సమాధుల స్థలాలు, చర్చిల నిర్మాణాలు, పర్మిషన్, క్రైస్తవ హక్కుల పరిరక్షణ, చర్చిల పాస్టర్లకు చట్టపరమైన భద్రత, పలు అంశాలపై మాట్లాడారు. తమ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సర్వే ద్వారా 1 ఎంపీ స్థానాన్ని కేటాయించాలని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. So Royden, you don't have to give explanation from why you have shifted from there. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కాసిం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లక్ష్మీదేవి పల్లిలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం, అదేవిధంగా అభయ ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యాచకులకు అల్పాహార కార్యక్రమం, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాసిం మాట్లాడుతూ వరుణ్ తేజ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బాషా, మస్తాన్, హజర్ రహీం, నాగరాజు, సిద్ధు, బాషా, శ్యామ్, హరీష్, సారయ్య తదితరులు పాల్గొన్నారు. वरुण तेज नाम देश्याम लावण्य त्रिपाठी नाम देश्य मम सह कुटुंबान निर्माण महागण पंचमुख अभयान्वेषण संपूर्ण कर्णाटक विष्ण अनुग्रह सिद्धिरस्तु वरुण तेज नाम देश्य जन्मदिन महोत्सव संदर्भेन श्री पंचमुख अभयान्वेषण श्री विराट कोहली वीर ब्रह्मेश्वर संपूर्ण कर्णाटक विष्ण अनुग्रह सिद्धिरस्तु मनोवांछा वस्तु आरोग्य सिद्धिरस्तु वृत्ति व्यापार दिनदिन अभिस्तु नानाविध सौभाग्य दीर्घायुष्मान भव. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ దమ్మపేట సెంటర్లో రోడ్డు వెడల్పు సందర్భంగా తొలగించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని డీసీఎంఎస్ వైస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు శుక్రవారం పాల్వంచ మున్సిపల్ కమిషనర్ స్వామిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం దమ్మపేట సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా దమ్మపేట సెంటర్లో రోడ్డు వెడల్పు చేపట్టిందని, మధ్యలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహాన్ని తొలగించిందన్నారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ రోడ్డు వెడల్పు తర్వాత విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారన్నారు. కమిషనర్, మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే ఇందిరాగాంధీ విగ్రహం ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ నాయకులు కొండం వెంకన్న, ఎల్డీఎం కోఆర్డినేటర్ బద్ది కిషోర్, కాంగ్రెస్ నాయకులు ఎస్ చాంద్ పాషా, కందుకూరి రాము, సూర్యకిషన్ రాము, పులి సత్యనారాయణ, అగ్ని మండల భాస్కర్, హెచ్ మధు, ప్రవీణ్, వీరకుమార్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుండి నైట్ 12 గంటలకు పోయి దాన్ని పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మరీ తీయడానికి జరిగింది. మున్సిపాలిటీలోనే ఉంది. అప్పుడు అది డ్యామేజ్ అయింది, కొద్దిగా డ్యామేజ్ అయింది. మీరే కొత్తది
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం హట్టహాసంగా జరగనుంది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువుదీరాడు. అయితే ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా పూర్తి చేసే పనులు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తలమునకలైంది. ఈ నేపథ్యంలో శనివారం 400 కేజీల బరువున్న తాళం అయోధ్యలోని అలీగఢ్కు చేరుకుంది. 6 నెలలు కష్టపడి ఈ తాళాన్ని తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పరువు నష్టం దావా కేసులో మహారాష్ట్రలోని థానే కోర్టు జరిమానా విధించింది. 2017లో జరిగిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉందని రాహుల్ అన్నారంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త వివేక్ రాహుల్పై పరువు నష్టం దావా వేశారు. అయితే దీనిపై విచారించిన కోర్టు ఈ విషయంపై తన స్టేట్మెంట్ను రాహుల్ గాంధీకి పలుమార్లు నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో 881 రోజుల ఆలస్యానికి గాను కోర్టు రాహుల్ గాంధీకి 500 రూపాయల జరిమానా విధించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. దేవాదాయ శాఖ హఠావో, దేవాలయాలను కాపాడాలి అనే నినాదంతో భారత్ నేషనలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు పెరిగిపోతున్నారని, హిందూ దేవాలయాల్లో వచ్చే హిందువుల ఆదాయాలను ఇతర మత సంస్థలకు ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్మాన్ ఘాట్ పీతం మాతాజీ, శివపార్వతి మాతాజీ, బొడ్ల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
సైతం అందరికీ అత్యున్నతమైన స్థానాన్ని కల్పిస్తూ వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు ఒక ధర్మకర్తలుగా న్యాయ వ్యవస్థలను కూడా వాళ్ళే నిర్దేశించి చెప్పేవాళ్ళుగా ఒకప్పటి ధర్మాదాయ శాఖలన్నీ కూడా దేవాలయాల కింద ఉంది. అలా మళ్ళీ ఆ పునర్వైభవాన్ని తీసుకురావాలంటే ఎండోమెంట్ అనేది పోవాలి. మన దేవాలయాలన్నీ కాపాడబడాలి. మన ఉద్యమం ఇప్పుడు మొదలుపెట్టిన నిరంతరం మన దేవాలయాలు, మన సనాతన ధర్మం, మన భారతదేశం అంతా ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దాకా మన దేవాలయాలని మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం సంరక్షించుకోవాలి. మన గోమాతలని. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టుల కోసం 600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు సర్వీస్లో ఉన్నవారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్లు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. స్క్రూటీని తర్వాత ఫైనల్ లిస్టును అధికారులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. చివరి రోజున పెద్ద సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇవాళ లేదా రేపు ఫైనల్ రిపోర్టును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది. అదే రోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది. ఈ అద్భుతమైన ఘట్టం కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలోని నలుమూల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి రామభక్తులు భారీ ఎత్తున కానుకలు పంపిస్తున్నారు. కశ్మీర్, తమిళనాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రామమందిరానికి కానుకలు వచ్చాయి. కశ్మీర్లోని ముస్లిం సోదర సోదరీమణులు అయోధ్య రామయ్యకు 2 కిలోల సేంద్రియ కుంకుమ పువ్వును అందజేశారు. కశ్మీర్, తమిళనాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన కానుకలను విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ అందుకున్నారు. సదరు కానుకలను ఆయన శ్రీరామ దేవాలయం యజమాన్ అనిల్ మిశ్రాకు అందజేశారు. అలోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కశ్మీర్కు చెందిన ముస్లిం సోదర సోదరీమణులు సేంద్రియ పద్ధతిలో పండించిన 2 కిలోల స్వచ్ఛమైన కుంకుమ పువ్వును రామయ్యకు కానుకగా ఇచ్చారు. తమిళనాడుకు చెందిన పట్టు తయారీదారులు శ్రీరాముని ఆలయాన్ని చిత్రీకరించే సిల్క్ బెడ్షీట్ రామయ్య కోసం పంపారు. పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ప్రవహించే కుబా నదీ జలాన్ని శ్రీరాముడి అభిషేకం కోసం పంపించారు. చైనాలోని హెనాల్ ప్రావిన్స్లో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్ వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. ఎన్షాన్పు గ్రామంలోని ఇంకై స్కూల్లో జరిగింది ఈ ఘటన. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సరికొత్త డిమాండ్ను తెరపై తీసుకొచ్చారు. 500 రూపాయల నోటుపై రాముడు బొమ్మను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. థాయిలాండ్, అమెరికా, ఇండోనేషియాలతో పాటు యూరోప్లోని కొన్ని దేశాలు తమ నోట్లపై హిందూ దేవతల ఫోటోలను ముద్రించాయని గుర్తు చేశారు. 80% ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా వారి కరెన్సీపై హిందూ దేవతలను ముద్రించడాన్ని గమనించాలని కోరారు. మన దేశంలో కోట్లాది మంది హిందువులు రాముడిని ఎంతో భక్తితో కొలుస్తారని, అలాంటప్పుడు ఆయన ఫోటోను 500 నోట్లపై ముద్రించాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అన్నారు. ఇది తన ఒక్కడి డిమాండ్ మాత్రమే కాదు, దేశంలోని 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ అని అన్నారు. మహారాష్ట్రలోని శంభాజీపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. క్రిస్టియన్ మైనారిటీ డిక్లరేషన్ ప్రతినిధుల సమావేశంలో దోమకొండకు చెందిన దీపా మున్సీదాస్ కీలక వ్యాఖ్యలు. పాల్వంచలో ఘనంగా సినీ నటుడు వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు. ఇందిరాగాంధీ విగ్రహం ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోండి. పాల్వంచ మున్సిపల్ కమిషనర్కు కాంగ్రెస్ నాయకుల వినతి. అయోధ్యకు చేరుకున్న 400 కేజీల తాళం వీడియో వైరల్. రాహుల్ గాంధీకి జరిమానా విధించిన తానే కోర్టు. దేవాదాయ శాఖ హఠావో, దేవాలయాలను కాపాడాలి అనే నినాదంతో భారత్ నేషనలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టుల కోసం 600కు పైగా దరఖాస్తులు. అయోధ్య రామయ్యకు పొరుగు దేశం నుంచి అభిషేక జలం, కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు. చైనాలోని స్కూల్ వసతి గృహంలో అగ్ని ప్రమాదం, 13 మంది విద్యార్థుల సజీవ దహనం. 500 నోటుపై రాముడి ఫోటో ముద్రించాలి. గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సరికొత్త డిమాండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.